అన్నలందరూ కూడా పేరు పేరు మరొకసారి మా కళాభివందనలు అందించుకుంటూ, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా. అవునా కదా? ఓటంటే ఏమో తెల్ల కాగితం అనుకుంటే వేయడం దాన్ని కుదిపోతే అయిపోతారా భయపడడం. దయచేసి అట్లా కాదు. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే సీపులికరు మందు కాదురా. నీ ఓటే రాజ్యమేల సీటయిందిరా, నీ ఓటే రాజ్యమేల సీటయిందిరా, దానమ్ముకుంటే నీ బతుకు ఆగమే గదరా. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే సీపులికరు మందు కాదురా. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే సీపులికరు మందు కాదురా, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే సీపులికరు మందు కాదురా. వెనకటి కాలంలో ఓటు రాజులకే ఉండనట, వెనకటి కాలంలో ఓటు రాజులకే ఉండనట, వాళ్ళకి ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బతికిరట, ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బతికిరట, ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బతికిరట. ఆ చీకటి యుగములోనే అంబేద్కర్ పుట్టనట, ఆకలి అవమానాలు అధిగమించి నిలిచెనట, ఆకలి అవమానాలను అధిగమించి నిలిచెనట, ఆకలి అవమానాలను అధిగమించి నిలిచెనట. బానిస సంఖ్యలెన్నాలని బతుకంతా పోరాడి హక్కులు సాధించి అమరుడైపోయేనట. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే రైతులికరు మందు కాదురా, ఓటంటే సీపులికరు మందు కాదురా. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా. కాబట్టి అలాంటి ఓటును నిజంగా మనము ఒక చెప్పుల షాప్కి వెళ్ళి బట్టల దుకాణాలకు వెళ్ళి మన చెప్పుల బట్టలు కొనుక్కుంటాం.